పరీక్షల లీకేజీ వివాదం రోజు రోజుకు ఆందోళనగా మారుతున్నది. సుప్రీంకోర్టు కూడా కౌన్సిలింగ్పై స్టే ఇవ్వకపోవడంతో ఇది మరింత ముదిరి పాకాన పడ్డది. నీటి పరీక్ష రద్దు చేయాలని ఒక వంక విద్యార్థులు, మరో వంక అకాడమిషియన్స్ రకరకాల కోరుతున్నారు, ఆందోళన జరుగుతున్నాయి. కానీ దీనికి సరైన పరిష్కారం వైపు ఎవరు పోవడం లేదని అంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఇదే జరుగుతుంటే ప్రతిరోజు పరిగణిపోయినట్టు ప్రతిసారి ఏదో పేపర్ నీటి ఒకటే కాదు, దేశవ్యాప్తంగా అనేక పరీక్షా పేపర్లు రద్దు కావడం, దాని మీద మళ్ళీ ఆందోళన జరగడం, ఏదో తాత్కాలికంగా పరిహారంగా ఏదో ప్రయత్నం చేయడం, ప్రభుత్వాలు బదనాం కావడం, ముఖ్యంగా రాజకీయంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. అసలు పేపర్ లీకేజ్ లేకుండా చేయవచ్చు. రెండు పరిష్కారాలు. నేనేమంటున్నాను, సమస్య వర్ణన చాలా పెద్దది. సమస్యకు ప్రతిరోజు పరిష్కారాలు లేకుండా మాట్లాడవచ్చు, కానీ పరిష్కారం చాలా చిన్నదైనా సరే దాని వైపు వెళ్ళాలని నా ఉద్దేశం. కనుక పేపర్ లీకేజ్ కాకుండా ఇప్పటికే కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనకు ఉదాహరణకు లీక్ అయినా సరే దాని నష్టం లేకుండా, ఉదాహరణకు జంబ్లింగ్ పద్ధతి ఉన్నది, రెండోది ర్యాండమైజేషన్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి, మూడోది నేనేమంటున్నానంటే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే కొన్ని పద్ధతులు అవలంబిస్తున్నారు, వాటిని ఆచరించారు. అంటే పేపరు మొత్తం లీక్ అయినా సరే నష్టం లేకుండా. అంటే నూతన విద్యా విధానంలో మూల్యాంకన పద్ధతి మార్చారు. ఉదాహరణకు రాముడికి సీత ఏమవుతుంది అంటే రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఏబిసిడి ఇచ్చినాం అనుకోండి, భార్య, తల్లి, చెల్లి అని ఇచ్చినాం అనుకోండి, ఏదో ఒకటి పెట్టేస్తారు. అట్లా కాకుండా ఖచ్చితంగా సమాధానం వాళ్ళని రాబట్టే పద్ధతి ఒకటి ఉంటుంది. కనుక మొత్తం రామాయణం మొత్తం చదివితేనే అది ప్రశ్నకు జవాబు రాసే పరిస్థితి కావాలి. అంటే రాముడు రావణాసురుడికి మధ్యన మనకు వ్యక్తిత్వ భేదాలు చెప్పండి అని అనుకోండి, అప్పుడు మొత్తం ఇద్దరు చదవాలి, ఇద్దరి గురించి తెలుసుకోవాలి, ఇట్లా ఉండాలి. అది ఆబ్జెక్ట్ టైప్లో వీలు కాదు. నేను చెప్పింది మేము టెక్స్ట్ టైప్లో వ్యాసాల రూపంలో లేకుంటే పేరాగ్రాఫ్ల రూపంలో రాసినప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ టైప్ 1 2 3 4 ABCD పెట్టామనుకోండి, ఇప్పుడు ఎట్లా చేయొచ్చు. నేనేమంటున్నానంటే అన్ని పేపర్లు ఇప్పటిదాకా 3 సెట్లు తయారు చేయడం, ఆ 3 సెట్లలో ఏదొస్తుందో తెలియకపోవడం అదొక పద్ధతి. దానివల్ల పెద్ద లీకేజ్ అయినా కూడా ఆ పేపర్ ఏదొస్తుందో తెలియదు కనుక 3 పేపర్లు లీక్ అయితే తప్ప సాధ్యం కాదు. లీక్ అయిన పేపర్ అప్పటికే లీక్ అయితే తప్ప, అంటే వచ్చిన పేపర్ ఎవరికైతే ఆ లాటరీలు తీసిన పేపర్ ఏదైతే ఉందో వచ్చిన పేపరే లీక్ అయింది అనుకుంటే అది వేరే సమస్య. కానీ అట్లా కాకుండా నేనేమంటున్నానంటే ప్రశ్న నెంబర్లు తప్పియాలి. ఉదాహరణకు అదే ప్రశ్నలు అంటే జనరల్గా ఏమైందంటే పేపర్లు వేరు వేరు వేస్తే అందరి సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు కదా. ఒకరికి వాళ్ళ అదృష్టం ప్రకారం పేపర్ వస్తే సిలబస్లో మరి వాళ్ళ కష్టం కదా రావచ్చు. ఒక పద్ధతి ఏమో పేపర్లు 10 రకాలు తయారు చేయడం, జంబ్లింగ్ లేకుంటే మన ర్యాండమైజేషన్ పద్ధతిలో నెంబర్ అంటే వరుసగా అది ఒకటి వాడికి 10వ పేపరు 10వ వాడి నుంచి 11వ వస్తుంది. అట్లా ఆ రకంగా 5-10 పేపర్లు తయారు చేయడం, వరుసగా ఇచ్చుకుంటూ పోవడం. ఆ 10 రకాల సెట్లను ఎవరికి ఏ సెట్ వస్తుంది తెలియదు ఒకటి. అప్పుడు ఆ ప్రశ్నలు తేడా ఉంటే అందరి సామర్థ్యం ఒకే విధంగా ఉండదు కదా, అందరికీ ఒకే రకమైన పరీక్ష నిర్వహించాలనే ఒక వాదన వస్తుంది. కోర్టులకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. కనుక వీళ్ళు ఏం చేయాలంటే రెండో పద్ధతి ఏంటంటే ప్రశ్నలు అవే కానీ నెంబరింగ్ తేడా ఉంటుంది. అప్పుడేమవుద్దంటే అవే ప్రశ్నలు అందరికీ ఒకే నెంబర్లో రాదు. అప్పుడేమైంది ABCD పెట్టే దానిలో వాళ్ళు ఏదైనా ఒక పేపర్ లీక్ అయింది అనుకోండి, అక్కడ ABCDలు ఇక్కడ ABCDలు తేడా ఉంటాయి, అక్కడ అవకాశాలు ఇక్కడ అవకాశాలు తేడా ఉంటాయి. కనుక ఈ రకమైన నూతన పద్ధతిలో ఆలోచించి తప్ప సాధ్యం కాదు. పేపర్ లీకేజ్ జరుగుతూనే ఉంటుంది. దుర్మార్గులు ఉన్నన్ని రోజులు ఈ మనకు ఎవరైతే స్వార్థపరులు ఉన్నంత రోజు జరుగుతూనే ఉంటాయి. కనుక లక్షలకు పేపర్లు అమ్ముకొని కొందరు కొనుక్కోవడం, కొందరు బట్టి పట్టడం రకరకాలు చేస్తున్నారు. సరే పేపర్ ఒకరి బదులు ఒకరు రాయడం ఇంకొక పద్ధతి. ఇవన్నీ పక్కన పెట్టి నేను 2 పద్ధతులు అంటున్నాను. ఒకటి పరిష్కారం అయిపోవాలంటే పేపర్ సెట్లు తయారు చేయడం, ఏ సెట్ వస్తుందో తెలియకపోవడం. రెండోది ఆ పేపర్లు సెట్లు కాకుండా అదే పేపర్ను క్వశ్చన్లు మార్పు అంటే నెంబర్లు మార్పు చేసి ఇవ్వడం. ఇట్లా నేను 2 పద్ధతులు చెప్పాను. చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు అవలంబిస్తే ఇప్పుడు ఈ కోర్టు కేసులు, ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ ఉన్నాయని నేను అంటున్నాను. పిల్లల భవిష్యత్తు ఆటలాడుకోవద్దు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా. సుప్రీంకోర్టు మొన్న అదే అన్నది, మీరు పిల్లల భవిష్యత్తును మీరు ఆటలాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే దీన్ని మన కౌన్సిలింగ్ స్టే ఇవ్వకుండా ఇప్పటికైనా సరే తగిన చర్యలు తీసుకోండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే పరీక్ష నిర్వహణ వాళ్ళను హెచ్చరించింది. నీటి పరీక్ష ఒక్కటే కాదు, మిగతా అన్ని పరీక్షలు చాలామంది మేము రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు. మాకు అప్పచెప్పండి నీట్ అంటున్నారు తమిళనాడు లేకుంటే కొన్ని రాష్ట్రాలు. మీకు అప్పచెప్పినా వాళ్ళకి అప్పచెప్పిన పద్ధతి ఇదే కదా. రహస్యంగా ఓ పేపర్ తయారు చేయడం, ఆ పేపర్ను అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ రోజు రిలీజ్ చేయడం, ఇది కరెక్ట్ కదా.
అంటే ఎప్పుడైతే దాపరికం ఉంటుందో గుప్పిట మూసి ఉంటుందో మన దానిలో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. కనుక అట్లా కాకుండా సొంతంగా రాసే పద్ధతిని ప్రోత్సహించేది ఒక పద్ధతి. రెండోది నేను చెప్పిన ఆబ్జెక్టివ్ పేపర్స్ అయితే ఇంకో రకమైన పద్ధతి. ఈ పద్ధతిలో అవలంబించాలి తప్ప ప్రతిసారి ఈ పరీక్షా పేపర్ లీక్ గురించి మాట్లాడుతూ ప్రతిరోజు ఈ రకంగానే మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ప్రభుత్వాలు ఒకటి మీద ఒకటి, ప్రతిపక్షాలు, రాజకీయ పక్షాలు, అట్లాగే అకాడమిషియన్స్ ఇవన్నీ ఇద్దరు చర్చగా మారిపోతుంది తప్ప పరిష్కారం వైపు పోవడం లేదు. పరిష్కారం వెతకండి అని అకాడమిస్టులను, రాజకీయ పార్టీలను, కోర్టులను కూడా కోరుతున్నాను.